హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పీబీఎస్ కలెక్షన్స్ అండి. ఈరోజైతే నేను చిన్న పిల్లలకి లంగా జాకెట్ అయితే కట్ చేస్తున్నానండి. ఇది క్లాత్ వచ్చేసి కింద స్కర్ట్ కండి ఫ్యాన్సీ టైపు కట్ వర్క్ వచ్చేసి బాగుంది. శారీ అయితే క్లాత్ అయితే చాలా బాగుంది. కస్టమర్ అయితే చిన్న పాపకి 2 years బేబీ అనమాట. ఆ పాపకి అయితే స్టిచ్ చేయమని ఇచ్చారు. ఈ క్లాత్ అయితే క్రష్ దానికి కట్ వర్క్ వచ్చేసి బాగుందండి. లోపల లైనింగ్ కోసం అయితే సాటిన్ తీసుకున్నారు. సాటిన్ క్లాత్ తీసుకొచ్చారు. పైన క్లాత్ వచ్చేసి 2 meters లైనింగ్, సాటిన్ లైనింగ్. అది సాటిన్ ఏమన్నారు, లైనింగ్ బదులు షైనింగ్ ఉంటుంది కదా అనేసి దానికోసం అయితే అది 2 meters, ఇది 2 meters తీసుకొచ్చారు పాపకి. ఇది పైన పింక్ కలర్ కాంబినేషన్ బాగుందండి, డిఫరెంట్గా బాగుంది. క్లాత్ వచ్చేసి పింక్ కలర్ అండి. బ్లౌజ్కి జాకెట్కి దానికైతే పింక్ కలర్, దానికి వచ్చేసి లైనింగ్ 1 meter 1 meter క్లాత్ అయితే ఇచ్చారండి. డిజైన్ బాగుంది శారీకి, శారీ ఉంటున్న డ్రెస్. దానికైతే దానికోసం అనేసి నేను ఇది స్కర్ట్ కుట్టాను. దానికి బ్లౌజ్కి అయితే ఈ విధంగా బాహుబలి హ్యాండ్స్ పెట్టానండి. బాహుబలి హ్యాండ్స్ ఈ స్కర్ట్ పీస్ ఉంటుంది కదా, అది పఫ్కు పెట్టేసి మళ్ళీ బ్లౌజ్ వచ్చేసి కింద పట్టిలాగా పెట్టాను. ప్రిల్స్ ఇచ్చానండి. బాడీ సైజు వరకే ఇచ్చేసి కింద ప్రిల్స్ అనేది ఎక్స్ట్రాగా ఇచ్చాను. కొంచెం ఇట్లా లేసినట్టుగా గుబురుగా ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంగా. చాలా బాగుందండి, సూపర్గా రెడీ అయింది. బ్లౌజ్ వచ్చేసి బాగుంది. సింపుల్గా అయితే బ్యాక్ హుక్స్ పెట్టాను. రౌండ్ పైపింగ్ ఇచ్చానండి. నెక్కి రౌండ్ నెక్కే పెట్టేశాను, పైపింగ్ ఇచ్చాను. అది ప్రిల్స్ మాత్రము డబల్ వేసానండి, లైనింగ్ లేకుండా ప్రిల్స్ డబల్ వేసాను. అదే స్కర్ట్ బాడీ పెట్టాను. చిన్నపిల్లలు కదా, ఇలా కట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుంది అనేసి ఉద్దేశంగా బాడీ పెట్టి అయితే స్కర్ట్ స్టిచ్ చేశానండి. ఈ బ్లౌజ్లో లైనింగ్ ఉంటుంది కదా, అదే బాడీకి పెట్టేశాను. బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. స్కర్ట్ బ్లౌజ్ ఫినిషింగ్ మాత్రం ఈ విధంగా ఉందండి, సూపర్గా ఉంది. బ్లౌజ్కి బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టాను. ప్రిల్స్ అయితే బ్యాక్ కూడా ఇచ్చేసాను. బ్లౌజ్కి రౌండ్గా ఉన్నాయి. బాగా వచ్చింది బ్లౌజ్, చాలా బాగుందండి, నాకైతే నచ్చింది. చూడండి, లాస్ట్ ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉంది. చివరిగా బ్లౌజ్ అయితే స్కర్ట్ బ్లౌజ్ ఈ విధంగా ఉంది. పాపకి నడిచే పాప అండి, భలే బుద్దుగా ఉంది, చాలా బాగుంది బ్లౌజ్ అయితే. ఈ డ్రెస్ అయితే వేస్తే చాలా బాగుంది పాపకి. వాళ్ళకైతే కస్టమర్కి చాలా బాగా నచ్చిందండి, చాలా సెట్ అయింది, సూపర్గా ఉంది. ఇంకా ఎవరికైనా కావాలంటే మన వీడియోలో చూసి నేను కుట్టే విధంగా ఎవరైనా లోకల్లో ఉన్న వాళ్ళు మోడల్స్ అయితే చూసి ఇవి కుట్టమంటే కుట్టుతానండి. చూపించినా కూడా కుడతాను. చూడండి, సూపర్గా ఉంది. అది బ్యాక్ సైడ్, అది చూపించేది బ్యాక్ సైడ్ అనమాట బ్లౌజు. ఇంతకుముందు ఒకటి పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ అయితే చూపించాను కదా, అందులో మిగిలిన క్లాత్తో అయితే ఈ చిన్న పాపకి డ్రెస్ కుట్టామని చెప్పాను కదా. ఈ బ్లౌజ్ ఇది లాంగ్ ఫ్రాక్ అయితే ఈ విధంగా కుట్టానండి. ఫ్రాక్ సేమ్ అదే మోడల్గా ఆ పాపకి ఎలా కుట్టాను, ఈమె కూడా సేమ్ అదే విధంగా అందులో మిగిలిన క్లాత్తో అయితే కుట్టాను. బ్యాక్ సైడ్ చిన్న బార్డర్ వచ్చింది, ఫ్రంట్ బిగ్ బార్డర్ వచ్చింది. హ్యాండ్స్ డబల్ ఇచ్చేసాను, డబల్ క్లాత్ ఇచ్చేసి హ్యాండ్స్ అయితే పెట్టాను. ముందు ప్రిల్స్ పెట్టాను, నెక్కి బ్యాక్ రౌండ్ నెక్ పెట్టేసి పైపింగ్ ఇచ్చాను. సింపుల్గా బాగుంది, పాపకి సూపర్గా ఉంది. బ్లౌజ్ అయితే భలే ఉంది. చూడండి, ప్రిల్స్ హ్యాండ్స్ ఆ విధంగా పెట్టాను. డబల్ వేసి ప్రిల్స్ పెట్టి హ్యాండ్ చుట్టూ అయితే వేసేసాను జాయింట్కి. చూడండి, ఫైనల్గా బ్లౌజ్ ఫ్రాక్ అయితే ఈ విధంగా ఉంది. కొంచెం లూజ్గా కుట్టానండి, టైట్గా ఉంటే పిల్లలు ఇబ్బంది పడతారు కదా, లూజ్గా కుట్టేసి బ్యాక్ ఇట్లా కట్టుకోవడానికి డోరీస్ అయితే పెట్టాను. బ్లౌజ్కి ఫ్రాక్కి బ్యాక్ సైడ్ చిన్న బార్డర్ వచ్చింది, ఫ్రంట్ సైడ్ బిగ్ బార్డర్ వచ్చేలా అయితే కుట్టాను. క్లాత్ అదే విధంగా చిన్న పీస్ కూడా మిగలకుండా వేస్ట్ చేయకుండా అయితే శారీ మొత్తం 2 డ్రెస్సెస్తో కంప్లీట్ చేశాను. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి ఫ్రాక్. నచ్చితే వీడియో కనుక లైక్ చేయండి.